హలో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మై బర్త్డే అనమాట. నా బేబీ పుట్టిన తర్వాత ఇది నా ఫస్ట్ బర్త్డే అనమాట. సో కొంచెం స్పెషల్ నాకు ఈ బర్త్డే. సో నా ఫ్రెండ్ ఏపీ నుంచి వచ్చింది జస్ట్ నా కోసమే, నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి నా బర్త్డే రోజు. బట్ నాకైతే బర్త్డే చేసుకోవడానికి ఇష్టమే లేదనమాట. సో ఇదిగోండి తినే నా ఫ్రెండ్ వచ్చేటప్పుడు ఏమేమో తీసుకొచ్చింది అనమాట, మ్యాంగోస్ ఇది అంతా. సో గోవాలో వచ్చేసి మ్యాంగోస్ చాలా కాస్ట్లీ, చాలా అంటే చాలా కాస్ట్లీ. 1 kg యాక్చువల్లీ 1200, 1300, ఈవెన్ 2000 ఉండే మ్యాంగోస్ కూడా ఉన్నాయి. సో తను వచ్చేసి మ్యాంగోస్ తెచ్చిందంట. మ్యాంగోస్ వచ్చేసి చాలా కాస్ట్లీ అనమాట. తిని వచ్చేటప్పుడు నా కోసం మ్యాంగోస్ తీసుకొచ్చింది, ఒక బ్యాగ్ ఫుల్ గా. సో అదే చెప్తుంది కేజీ ఎంత అని అడిగితే 3 రూపీస్కి కేజీ మ్యాంగోస్ వచ్చాయంట. నేనంటే అసలు షాక్, అసలు నమ్మలేకపోయాను. ఇంకా నేను యాక్చువల్లీ బర్త్డే కోసము రెడీ అవుతున్నాను అనమాట, కేక్ కట్ చేయడం కోసము. సో తిని వచ్చేసి ఇంకా అడుగుతుంది లిప్స్టిక్ పెడుతున్నాం అని చెప్పేసి. సో బేబీ పుట్టాక ఇప్పుడు 4 months దగ్గర 4 months కాపు వస్తుంది బేబీ పుట్టి. ఇప్పుడు నేను లిప్స్టిక్ పెడుతున్నాను అనమాట. ఇంతవరకు అసలు లిప్స్టిక్ పెట్టలేదు నేను. ఇంకా తినొచ్చి నా హెయిర్ స్టైల్ కూడా బాగాలేదు, నన్ను వీడియోలో చూపించద్దు అని చెప్తా ఉంది. అందుకే హెయిర్ కూడా కట్ చేస్తానే ఉంటుంది ఇంతసేపు. ఇంకా చూసారా, మేము ఒక పక్క వీడియో చేస్తుంటే నా బుడ్డోడు గమ్మున పడుకొని చూస్తా అన్నాడు, ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఎంత క్యూట్ గా చూస్తున్నారు చూడండి. వచ్చేసి మెస్ అంతా ఏమి పట్టించుకోవద్దని నేను చెప్తున్నాను. ఇంకా నా ఫ్రెండ్ వచ్చిందంటే రూమ్ అంతా మెస్ అయిపోతుంది, ఎందుకంటే తను ఇది అది ఏదేదో తెచ్చేస్తుంది అనమాట అక్కడ నుంచి, జస్ట్ బికాస్ గోవాలో అవేం దొరకవు. రెడీ అయిపోయి చూసారా, నా బట్టలు నేను మడత పెట్టుకుంటా, మెస్ మొత్తం క్లియర్ చేసుకుంటా ఉన్నాను. నేను చేస్తా అంటే నా బుడ్డోని చూస్తా అన్నాడు నన్ను. సో ఇదిగోండి దూద్ పేడ అనమాట. ఇది వచ్చేసి హెరిటేజ్ నుంచి. నాకు చాలా ఇష్టం హెరిటేజ్ దూద్ పేడ అంటే. మీకు కూడా దగ్గరలో ఎక్కడైనా హెరిటేజ్ ఉందా జస్ట్ కామెంట్ చేయండి ఉంటే. సో తను వచ్చినప్పుడు అంతా నా కోసం ఈ హెరిటేజ్ దూద్ పేడ తెస్తుంది. ఇప్పుడు కూడా 2 ప్యాకెట్స్ తెచ్చింది వచ్చేటప్పుడు. ఇంకా మ్యాంగోస్ చూడండి ఫుల్ బ్యాగ్ నిండా తెచ్చింది. ఇంకా ఉండే యాక్చువల్లీ నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను బికాజ్ మాగిపోయాను చెప్పేసి. సో ఇంకా నేను నా నైట్ 12 o'clock కేక్ కట్ చూపించేస్తాను. జస్ట్ సింపుల్ గా నా హస్బెండ్ కేక్ తెచ్చారనమాట. ఒక బెడ్ పైన కూర్చొని, అక్కడ నుంచి లేకుండా బెడ్ పైన కూర్చొని కట్ చేసాను డైరెక్ట్ గా. అసలు నా బుడ్డోడు అయితే గమ్మున కూర్చొని చూస్తా ఉన్నాడు కేక్, ఏంది ఇది అంత కలర్ఫుల్ గా ఉంది అని చెప్పేసి గమ్మున ఉన్నాడు యాక్చువల్లీ. ఇంకా నేను చేయి పట్టుకో కేక్ తినిపించు అని చెప్పి వాటితో చేయి పట్టుకొని నేనే నా చేతితో నా నోట్లో పెట్టుకున్నాను అనమాట కేక్. అసలు వాటికైతే చాలా డిఫరెంట్ గా ఉంది. నేను కేక్ తింటా అంటే కింద నుంచి పైకి నా చెయ్యే చూస్తున్నాడు కేక్. తర్వాత నా మౌత్ వరకు వచ్చి తర్వాత ఆపేస్తున్నాడు, నాకు పెట్టడం లేదు మమ్మీ అని చెప్పేసి కోపం వచ్చి. సో ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ బర్త్డే అనమాట, కేక్ కట్. సో నేను రెడీ అయిపోయాను, వస్తా అంటే ఇంకా నా బేబీ వాళ్ళ దగ్గర ఉందనమాట బయట. ఇంకా నేను నా బేబీని ఇవ్వండి, నేను బేబీతోనే వస్తాను బికాజ్ బేబీతో నా ఫస్ట్ బర్త్డే కదా, కొంచెం స్పెషల్గా ఉంది అని. సో ఇదిగోండి ఇదనమాట డెకరేషన్. యాక్చువల్లీ నేను డెకరేషన్ ఏం చేయొద్దని చెప్పాను, ఆయన కూడా చేశారు వీళ్ళు. జస్ట్ హ్యాపీ బర్త్డే అని పెట్టి ఒక 2 balloons అలా పెట్టారు. సో వెరీ సింపుల్ అనమాట, అంత గ్రాండ్గా ఏం లేదు. ఇంకా నేను నా బేబీని తీసుకొని ఎంట్రీ ఇచ్చేసాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి నిల్చుకునే వాటికి వెనకాల వాల్ మీద ఇవంతా చూసేసి ఇంకా ఎగ్జైట్ అవుతున్నాను. నాకు వచ్చేసి ఒక పక్క భయం అనమాట, బెలూన్స్ ఎక్కడ బ్లాస్ట్ అవుతాయో, ఇంకా ఇవి నా బేబీ ఎక్కడ ఏడ్ చేస్తాడో అని చెప్పి ఆ సౌండ్కి టెన్షన్గా ఉన్నాను అక్కడ. ఇంకా నా హస్బెండ్ వచ్చి క్యాండిల్ బ్లో చేసి పెట్టేశారు. ఏమైందో తెలీదు, వెనకాల చూసి ఏడవడం మొదలు పెట్టాడు నా బేబీ. ఇంకా నా హస్బెండ్ వచ్చి నేను పట్టుకుంటాను అని చెప్పి తీసుకున్నాడు. ఆ తర్వాత గమ్మునాయాడు కాసేపు. నేను ఇంకా కూర్చొని ఆ కేక్ నేనే అరేంజ్ చేసుకొని నాకు కన్వీనియంట్గా ఇంకా బేబీని తీసుకొని నా వాళ్ళలో పెట్టుకొని ఇంకా వాడితోనే కేక్ కట్ చేయాలి అని చెప్పాను అనమాట. ఇంకా బేబీని తీసుకొని ఒళ్ళో కూర్చొని పెట్టుకునేసి వాడి చేతిలో నైఫ్ పట్టుకొని ఇంకా నేను కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోయాను అనమాట. ప్రాపర్గా వీడియో తీయమని చెప్పాను 2 members అలాగా. సో వీళ్ళు వీడియో తీస్తూ ఉన్నారనమాట. క్యాండిల్ నేను ఇంకా బ్లో చేసేసి ఇంకా కేక్ కట్ చేసాను అనమాట. ఆ బేబీతోనే కేక్ కట్ చేయించాను, వాడు ఏడ్చడం మొదలు పెట్టేశాడు అనమాట. తర్వాత గమ్మున అయిపోయాడు ఒక సెకండ్కే. ఇంకా నా హస్బెండ్ వచ్చి ఫస్ట్ నేను హస్బెండ్ తినిపించేసాను, తర్వాత తను తినిపించేసాడు అనమాట కేక్. సో ఇలాగా వెరీ సింపుల్గా బర్త్డే అనమాట. వెనకాల చూడండి బేబీ మదర్ లాగా ఒక పోజ్లో ఒక స్టిక్కర్ ఉంది, దాని గురించి ఒకటి ఉందన్నమాట. నేను తర్వాత చెప్తాను వీడియోలో అదేంటి అని చెప్పేసి. యాక్చువల్లీ అది నా బేబీ షవర్ డెకరేషన్ అనమాట. 7th month గోవాలో వచ్చేసి 7th month చేస్తారనమాట శ్రీమంతము. అదే మన ఏపీ సైడ్ అయితే 9th month చేస్తారు. సో అదనమాట డెకరేషన్. దాని గురించి ఒకటి ఉంది, లాస్ట్లో చూపిస్తాను చూడండి. తర్వాత ఇదిగో నితిన్ నా ఫ్రెండ్ ఏపీ నుంచి వచ్చింది కదా, తను ఇంకొచ్చేసింది. అసలు ప్రతిరోజు వీడియో కాల్ అనమాట. జస్ట్ నా కోసం కాదు, జస్ట్ బేబీ కోసం అనమాట. వాడిని రోజే చూడాలని చెప్పి చూస్తాను, రోజు వీడియో కాల్ చేసి కూర్చుంటారు. ఇప్పుడు కూడా వాడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నా బర్త్డే అని ఏం లేదు, అందరూ వాడే బుడ్డాడు చిన్ని బుడ్డాడు.
ఇంకా తిని వచ్చేసి నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట. ఇంకా తిని కూడా వచ్చింది. తిని వచ్చి ఫ్లవర్స్ తెచ్చిందంట వచ్చేటప్పుడు. అరే నా ఫ్లవర్స్ నేను ఇవ్వడం మర్చిపోయాను అని చెప్పేసి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొని వచ్చింది. ఫ్లవర్స్ తీసుకొని వచ్చి ఇస్తా అంటే బుడ్డోడు ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు ఏంటి అదని చెప్పేసి, కలర్ఫుల్గా కనిపిస్తా అంటే నేను చూపిస్తుంటే ఫ్లవర్స్ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు ఏంటిది అని చెప్పేసి, బ్రైట్ రెడ్ కలర్లో ఏంటిది అని చెప్పేసి. వాడికైతే చాలా కొత్తగా ఉందన్నమాట అంతా. ఇంకా ఇప్పుడిప్పుడే కదా కలర్స్ అంతా విజిబుల్ అయ్యేది వాడికి. సో ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు ప్రతి ఒక్కటి. ఈవెన్ కేక్స్ కూడా కలర్ కనిపిస్తూ ఉంటే దాన్నే చూస్తున్నాడు. ఇంకా తను వచ్చేసి నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆయన కూడా వచ్చి ఇంకా కేక్ ఫీల్ చేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా దీని తర్వాత సో కేక్ కట్ మొత్తం అయిపోయే లోపు సడన్ గా పవర్ కట్ అయిపోయింది అనమాట. ఇంకా నేను అదే చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ లో వాల్ మీద ఒక స్టిక్కర్ ఉందని చెప్పేసి బేబీ మదర్ది. సో అదే ఇప్పుడు నాకు అలా ఆ పోజ్ లో ఫోటో తీసుకోవాలని చెప్పి ఉండింది అనమాట. ఇంకా పవర్ కట్ అయ్యేలోపు ఎందుకులే అనుకుంటే ఇంకా అందరూ వచ్చి నిచ్చుకో ఫ్లాష్ లైట్ వేసిద్దాం అని చెప్పేసి అందరూ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి పెట్టారు. ఇంకా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి పెట్టి ఫోటో తీశారనమాట. ఇదిగో రిజల్ట్ అయితే ఇలా వచ్చింది ఫోటో. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. సో ఇదన్నమాట నా బర్త్డే వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో